అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను ఇందులో 10 డేస్ అవుతుంది కోఆర్డినేటర్గా పనిచేయబట్టి. నేను ఇంత ముందుకు విలేజ్లలో మాట్లాడండి. నేను ఎక్కడ వెలుగు ఆఫీసులో చేశాను, జిల్లాలో చేశాను, శ్రీనిధి డైరెక్టర్గా చేశాను. నేను సంఘంలో అధ్యక్షురాలుగా చేశాను జెడ్ఎస్లో. నాకు అంతకుముందుకు ఎలా విలేజ్లలోకి వెళ్ళాను, ఇప్పుడు కూడా ఈ సంధ్యకు వచ్చిన కానుండి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదివరకు చేశాను కాబట్టి నాకు కూడా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి నేర్పియాలి అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉన్నాక నేను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ మాది గుండగూడెం గ్రామము, గుండాల మండలము. నేను ఉండేది గుండాలనే, మేము సెటిల్ అయిపోయినాము. అక్కడ ఒకటి స్థాపించినాం. జ్యోతి ఆంటీ చెప్పడం వల్ల, సంధ్యక ఇట్లా అని చెప్పడం వల్ల ఆంటీ వాళ్ళ దానితోటే చేసినాము. 3 ఓపెన్ చేసినాము. ఆ ఊర్లో 3 సెంటర్లు అన్నీ ఒకే దగ్గర పెట్టినాము. అది పెట్టడం కూడా నా ఓన్ బిల్డింగ్లోనే పెట్టించిన. నేను ఓన్ కంపెనీ దాంట్లో ఒకటి ఉండే మాకు షెడ్ ఉంటే అందులోనే పెట్టించినాము. అంతటితో ఊరుకుందాం అనుకున్నాము. కానీ సంధ్యక మొన్న వచ్చి అట్లెట్లు ఊరుకుంటావురా, చేయి బాగుంటుంది అని చెప్తే చేసి నేను ఒక డీలర్ను, నూనెగూడెం గ్రామానికి డీలర్ను, ఇన్ఛార్జ్ గంగాపురం డీలర్. నేను నాకు లేడీస్ ఎంపోరియం షాప్ ఉంది, అవి మెయింటైన్ చేస్తుంటా. అవి రేషన్ షాప్ డీలరా మీరు? అవును. ఓకే, రేషన్ షాప్ డీలరు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేటర్ ఖాళీగా టైం ఉన్నప్పుడు షాప్ నడిపిస్తుంటా. 15 సంవత్సరాల నుండి లేడీస్ ఎంపోరియం పెట్టి నడిపిస్తుంటా. మామూలుగా నేను కూడా ఇంట్లో పీకో అవి పాల్స్ అవి చేసుకుంటాను. అంటే ఒక మహిళ ఇట్లా చేసుకోవాలి అంటే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండి ఇవన్నీ చేయాలి. అంటే మీరు ఒకటి రేషన్ షాప్ డీలరే కాదు, మీరు అది చేస్తున్నారు, ఇక్కడ కోఆర్డినేటర్ చేస్తున్నారు, ఇంకో బిజినెస్ చేస్తున్నారు. సో ఈమెను చూసి మీరు నేర్చుకోవాలి. అంటే మహిళలు ఎప్పుడు ఇండ్లలోనే కాదు, ఇట్లా వెళ్ళి మనం పనులు చేసుకోవచ్చు అనేది. మొగలలాగా మీరు కూడా బతకొచ్చు, ఒక్క పని కాకుండా 2 పనులు చేయవచ్చు. ఇన్స్పిరేషన్ ఏమైనా ఇప్పుడు 3 పనులు చేస్తుందని అంటే సర్పంచ్ చేసిండు మా సార్ కూడా, ఉప సర్పంచ్ చేసినాం, వాటర్ షెడ్ చైర్మన్ చేసినాము. చాలా మాకు కూడా చేయాలని కోరుకుంది. అక్క వల్ల ఇంకా బాగా చేసినాము. మాకు బాగా సపోర్ట్ షాపురం సర్పంచ్ గారు, తను చాలా హెల్ప్ చేసింది. సీతారామపురం నుండి సబితక్క చాలా హెల్పింగ్ ఉంది మా అందరికి. ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. గంగాపురం నుండి కూడా నేను ఇన్ఛార్జ్ కాబట్టి ఖచ్చితంగా నిన్ననే ఓపెన్ చేసి వచ్చిన. 8 సెంటర్లు ఓపెన్ చేసినాము. ఇంకా 3-4 లైన్లు ఉన్నాయి, రేపు ఎల్లుండి చేస్తా. చాలా చేయాలనేది ఉంది. మా సార్ కూడా చాలా బాగా ఒప్పుకుంటున్నారు. 7 గంటలకి తీసుకెళ్తున్నారు కూడా.